ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్నటువంటి ఒక స్పైస్ జెట్ విమానంలో జరిగినటువంటి సంఘటన. ఏసీ ఆగిపోయింది. ఏసీ ఆగిపోవడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వేడి పెరిగిపోద్ది కదా, పైగా అది ఎండలో ఉంటుంది. మామూలుగానే గాలి ఆడదు విమానంలో. ఒకవేళ ఏసీ కనుక పని చేయకపోతే ఎలా ఉంటుంది, ఆ లోపల ఒక చిన్న పైప్లో ఉన్నట్లు ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఏసీ ఆగిపోయింది, దానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసే వరకు మమ్మల్ని కిందకి దింపండి అంటే అప్పటికే వాళ్ళు డోర్ వేసేసారు, క్లోజ్ చేసేసారు. దాంతో ఈ లోపల ఏమొచ్చేసి ఈ ఒక్కపోతకి వాళ్ళలో వాళ్ళే, అంటే ఆ చిన్నపిల్లలు ఉంటారు కదా, ఊపిరి ఆడదు కదా, పైగా ఎక్కడ ఎటువైపు గాలి రాదు. పైగా వాళ్ళ సిబ్బంది ఏమొచ్చేసి వీళ్ళ మీద దబాయింపు. ఆ దబాయింపుకి వెంటనే వాళ్ళు ఎక్స్లో పోస్ట్ పెట్టాడు ఒక అతను, ఇలా జరుగుతోంది స్పైస్ జెట్లో అని చెప్పి. అప్పుడు వేరే వాళ్ళని దించారు. అందులో అప్పటికే ఒక ఆవిడికి ఊపిరి ఆడకుండా ఇదైపోయింది. మినిమం కామన్ సెన్స్ కదా. సరే, ఏదైనా సరే ఒక పొరపాటు జరుగుతుంది, సాంకేతిక లోపం వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి, వెంటనే ఫ్లై చేయమని కాదు, వెంటనే ఏసీ రమ్మని కాదు, డోర్ తీసి ఇమీడియట్లీ బయటికి విడిచిపెట్టండి అని చెప్పి. ఒకవేళ మా ఊపిరాడకి చనిపోతే ఏంటి పరిస్థితి? ఇలా ఉన్నారు ఒక్కొక్కరు. ఇలాంటి వారి మీద కఠిన శిక్షలు అమలు చేయకపోవడం వల్ల ఈ విమానాల్లో విపరీతమైనటువంటి అలసత్వం, నిర్లక్ష్యం మనకు కనిపిస్తూ ఉంది. సాంకేతిక సమస్యలు రావని నేను చెప్పను, మరి ఇంత పెద్ద టెక్నాలజీ ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు పరిష్కరించే వరకైనా సరే వాళ్ళని ఇచ్చేయాలి కదా, కూల్ చేయాలి కదా. ఆ మాత్రం ఇది ఉండదా కామన్ సెన్స్? ఎవరో ఒకరు చనిపోయిన తర్వాత మనం డోర్లు తీస్తామా?